కెరీర్ పోతుందేమోనని భయంతో చాలా మంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరు. కానీ ఓ దశ వచ్చిన తర్వాత మాత్రం బిజినెస్ మ్యాన్ లేదంటే ఎవరో ఒకరిని వివాహం చేసుకొని సెటిల్ అయిపోతుంటారు. కానీ కొందరు మాత్రం ఏజ్ పెరిగిపోతున్నా సరే సింగిల్గానే ఉండిపోతుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ అమిషా పటేల్ ఒకరు. ఈ బ్యూటీ 50 ఏళ్ళు అయినా సరే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలని చెప్పుకొచ్చింది. నన్ను పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. అయితే వాళ్ళందరూ వివాహం తర్వాత నటన మానేసి పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని కండిషన్ పెట్టారు. ఇలాంటివన్నీ నచ్చక చాలామంది ప్రపోజల్స్ రిజెక్ట్ చేశారు. ప్రేమించే వ్యక్తులు ఎప్పుడూ కెరీర్లో రాణించేందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. సినిమాల్లోకి రాకముందే నేను ఒకరితో సీరియస్గా రిలేషన్షిప్లో ఉన్నాను. మా ఇద్దరి కుటుంబ నేపథ్యం ఇష్టాయిష్టాలు కలిశాయి. అయితే నేను నటిగా మారతానని చెప్పాను. పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి పార్ట్నర్గా వద్దని అతడు చెప్పేసరికి ప్రేమని వదులుకున్నాను. కెరీర్ని ఎంచుకున్నాను. అలా అని నేనేమి పెళ్లికి వ్యతిరేకం కాదు. సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికి నాకు మంచి కుటుంబాల నుంచి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. తనలో సగం వయసున్న వారు కూడా డేటింగ్కి రమ్మని పిలుస్తున్నారు. దానికి నేను కూడా రెడీ. కాకపోతే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అమిషా పటేల్ చెప్పుకొచ్చింది. కహో నా ప్యార్ హే అనే హిందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమిషా తెలుగులోకి బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేష్ బాబు, నాని, ఎన్టీఆర్, నరసింహుడు, పరమవీర చక్ర తదితర చిత్రాల్లో నటించింది. కొన్నేళ్ల పాటు నటనకు దూరంగా ఉన్న ఈమె 2023లో వచ్చిన గదర్ 2 మూవీతో హిట్ అందుకుంది. గతేడాది తౌబా తేరా జల్వా అనే సినిమాలో చివరిగా కనిపించింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది.